హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అల్టిమేటం జారీ, ఉద్యోగుల సమావేశం, ప్రభుత్వం ముందుంచిన కీలక డిమాండ్స్ ఇవే, ఉద్యోగుల సంచలన నిర్ణయం విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎన్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఇప్పుడు ప్రభుత్వం ముందు ఒక స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉద్యోగ సంఘాలు తమ ప్రధాన డిమాండ్‌లు ఒక పటిష్టమైన కార్యాచరణతో ముందుకు తీసుకొచ్చాయి. ఇందులో మొదటిది మరియు అత్యంత ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే, రాష్ట్రంలో కొత్త వేతన సవరణ కోసం అంటే 12 పీఆర్సీ కమిటీని ప్రభుత్వం తక్షణమే నియమించాలి. కొత్త పీఆర్సీ అమల్లోకి రావడానికి సమయం పడుతుంది కాబట్టి, ఈ యొక్క మధ్యంతర కాలంలో పెరుగుతున్న నిత్యావసర ధరల నుండి ఉపశమనం పొందేందుకు తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని వారు కోరుతున్నారు. సో, దీంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి హెల్త్ కార్డుల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని, ఉద్యోగులు ఆసుపత్రులకు వెళ్తే చికిత్స అందటం లేదని, కావున ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చిన హామీ మేరకు నగదురహిత వైద్యం అందేలాగా హెల్త్ కార్డుల వ్యవస్థను సక్రమంగా మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని వారు కోరుతున్నారు. ఇది ఉద్యోగుల కష్టార్జితమని, దీనిని ప్రభుత్వం నిలిపివేయడం సరికాదని వారు భావిస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం నుండి రావాల్సిన కరువు భత్యం డీఏ విషయంలో కూడా వారు స్పష్టత అయితే కోరుతున్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 2 డీఏలను మంజూరు చేయడంతో పాటు పాత పీఆర్సీ మరియు డీఏ బకాయిలను వడ్డీతో సహా తక్షణమే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని వారు అల్టిమేటం అయితే ఇచ్చారు. నాలుగో ప్రధాన అంశం ఏంటంటే, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సంబంధించినది. ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఉ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నుండి మినహాయింపు ఇచ్చేలాగా చట్టం సవరణ చేయాలని, దీనికోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరుతున్నారు. దీనివల్ల వయసు పైబడిన ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అన్నిటికంటే కీలకమైన అంశం సిపిఎస్ రద్దు. రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలని ఉద్యోగ లోకం గట్టిగా కోరుతోంది. దురదృష్టవశాత్తు విధుల్లో ఉండగా చనిపోయిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు జీవో నెంబర్ 121కు సవరణలు చేయాలి అని, వారి వాటాగా ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని కూడా వెంటనే ఆ యొక్క కుటుంబాలకు అందజేయాలని వారు విన్నవిస్తున్నారు. అలాగే వృద్ధ పెన్షనర్ల విషయంలో కూడా గత ప్రభుత్వం తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను మళ్ళీ యథావిధిగా పునరుద్ధరించాలని కోరుతున్నారు. గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వారికి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్‌ను వర్తింపచేస్తూ వారి కెరియర్ ఎదుగుదలకు తోడ్పడాలని అయితే వారు డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. మరి పదవీ విరమణ వయస్సు అనేది 62 ఏళ్లకు పెంచే విషయంపై మరియు మెమో నంబర్ 57 పైన ప్రభుత్వం వ్యక్తిగతంగా గతంలో సానుకూలంగా అయితే వ్యక్తం చేసినప్పటికీ, ఇప్పటివరకు దానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. కావున ఆ యొక్క జీవోలను తక్షణమే విడుదల చేయాలని అయితే వారు కోరుతున్నారు. దశాబ్దాలుగా వెట్టి చాకిరీ చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల నిబంధన ప్రకారంగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, అలాగే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కల్పించి, వారికి సామాజిక భద్రత కల్పించాలని వారు గొంతెత్తుతున్నారు. ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ తన భవిష్యత్తు కార్యాచరణను కూడా సిద్ధం చేసింది. జూలై 1 తేదీ నుంచి 8వ తేదీ మధ్య రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పార్లమెంట్ సభ్యులు మరియు శాసనసభ ఎమ్మెల్యేస్‌కు వినతి పత్రాలు అందజేసి వారి మద్దతును కూడగట్టాలని తీర్మానించారు. ఒకవేళ జూలై నెలాఖరులోగా ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన రాకపోతే, జూలై 26వ తేదీన రాష్ట్ర స్థాయిలో విస్తృత సమావేశం ఏర్పాటు చేసి ఐక్య ఉద్యమానికి దిగుతామని, తమ హక్కుల కోసం చేసే ఈ యొక్క పోరాటం
ఈ ఒక్క పోరాటంలో వెనకాడే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.